అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా ఇంటికి సంబంధించి చాలామంది ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అయితే చూపెడుతుంది కదా, చాలామంది అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు L1లో. అలాగే L1లో L2కి సంబంధించి క్లారిటీగా చెప్తే అర్థం చేసుకోండి. ఇప్పుడు L1లో ఎవరైతే ఉన్నారో అంటే ఏదైతే ఇందిరా ఇంటికి సంబంధించి 5 లక్షల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు, అలాగే L2లో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో మీరందరూ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. 100% ఇల్లు అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే గివెన్స్ అని ఆప్షన్ ఉంది, గివెన్స్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గివెన్స్ ఎంట్రీ అనేది ఉంది. గివెన్స్ ఎంట్రీ అంటే క్లిక్ చేయండి. గివెన్స్ ఎంట్రీ క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. మీరు ఏదైతే ఇందిరా ఇంటికి సంబంధించి ఇది వరకు అప్లికేషన్ స్టార్ట్ చేసేప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయితే కండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఆధార్ డీటెయిల్స్, అలాగే ప్రజాపాలన అప్లై చేశారా అవన్నీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనకు అక్కడ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే సర్వే ప్రాపర్లీ జరిగిందా లేదా, లేదంటే సర్వే ఏమైనా డబ్బులు డిమాండ్ చేశాడా, లేదంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారా. అంటే ఇప్పుడు ఏదైతే మీరు పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ చూపెడుతుందంటే మీరు ఆల్మోస్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు అని అర్థం అనమాట. L1 కావచ్చు, L2 కావచ్చు. ఈ ఏదైతే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అట్లే కిందికి వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్ అనే ఒక బాక్స్ అనేది వస్తుంది. ఆ బాక్స్లో మీకు సంబంధించిన ప్రాబ్లం అనేది రండి. అంటే మేము పూర్ పీపుల్ కానీ మీకు సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మ్యాటర్ రాయండి. ఎన్ని రోజుల నుంచి మీరు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారు, ఏంటి మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏంటి, అవన్నీ పూర్తి వివరాలతో మొత్తం అయితే అది నింపండి. అది నింపి మీరు సబ్మిట్ కొట్టగానే మళ్ళీ మీకు ఒకటి గివెన్స్ స్టాటస్ చెక్ చేసుకోవడానికి ఒక నెంబర్ మీకు SMS ద్వారా మీ నార్మల్ టెక్స్ట్ రూపంలో వస్తుంది. నార్మల్ టెక్స్ట్ రూపంలో వచ్చిన దాన్ని దాంట్లో అప్లికేషన్ ఐడి కూడా ఉంటుంది. అది కూడా సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఒక 15 డేస్లో వాళ్ళు రిప్లై అనేది గివెన్స్కి సంబంధించి వాళ్ళు రిప్లై అనేది ఇస్తారనమాట. ఒకవేళ మీకు ఆ లోపు కూడా మీకు రిప్లై ఇవ్వకపోతే మీరు దగ్గరలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సార్ మేము గివెన్స్ పెట్టినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పండి. ఇందులో మెయిన్గా L2 వాళ్ళు మాత్రం హ్యాండిక్యాప్డ్ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం నేను చెప్పిన విధంగా 100% ట్రై చేయండి. ఇప్పుడు ఏదైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో వెయిటింగ్ లిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకొని కింద మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి. మేము హ్యాండిక్యాప్డ్, మాకు ఇది పరిస్థితి సో అండ్ సో ఉంది. మీకు ఏదైతే హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందో అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు 15 డేస్లో రిప్లై వస్తుంది. రిప్లై రాకపోతే మీరు గివెన్స్కి సంబంధించిన ఏదైతే నెంబర్ ఉందో అది తీసుకొని ప్రజావానికి వెళ్ళండి. ప్రజావానికి వెళ్ళి మీరు అప్లై చేయండి. మళ్ళీ అక్కడ ఏదైతే కలెక్టర్ ఉంటారో కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళండి. దృష్టి తీసుకుంటే వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీ పేరు అనేది నోట్ చేసుకొని ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం ఉంటుందో దాంట్లో మీ పేరు వచ్చేలా వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అలాగే L1లో కూడా ఎవరికైతే ఇప్పుడు అర్హులు ఎవరైతే ఉంటారో అంటే ఇల్లు కోసం ఎవరైతే అత్యంత నిరుకులు ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి కూడా ఇల్లు అయితే ఇచ్చే ఛాన్స్ అవుతుంది. ఆల్రెడీ నేను గివెన్స్ అయితే మేము ఆల్రెడీ సెర్చ్ చేసి చూపెట్టేవాడిని. ఆల్రెడీ నేను దీనిపైన ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ కూడా నేను ఒక గివెన్స్ అనేది పెట్టా కాబట్టి ఇప్పుడు అది నాకు మళ్ళీ కొత్తగా గివెన్స్ అనేది తీసుకోవట్లేదు అనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. 100% పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.